హలో నమస్తే. నేను మీ డాక్టర్ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ఈరోజు మనం అసలు కిడ్నీలో రాళ్ళకి కానీ, యూరిన్ పేపర్‌లో రాళ్ళకి కానీ ఎప్పుడు ఏ ఆపరేషన్ చేయాలి? వాటి పేర్లేంటో మనం తెలుసుకుందాం. మీరు చూస్తే గనుక ఇది కిడ్నీ అండి. కిడ్నీ నుంచి ఇది బయటకొచ్చే పైపు యూరెటర్ అంటారు. ఇది బ్లాడర్. బయటకొచ్చే దారి యురెత్రా అంటారు. జనరల్‌గా ఇది మేల్‌లో మగవాళ్ళలో ఉన్నటువంటి అనాటమీ. సో, ఇంచుమించు ఫీమేల్‌లో కూడా ఇదే ఉంటుంది. యురెత్రా కొంచెం షార్ట్‌గా ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుంది. అంతే అండి డిఫరెన్సు. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాళ్ళు కిడ్నీలో ఉన్నప్పుడు రాళ్ళు చేసే ఆపరేషన్ 2, 3 ఆపరేషన్లు ఉంటాయండి. ఒకటి ఆ రాళ్ళు పెద్దగా ఉంటే గనక చిన్న హోల్ పెట్టి కిడ్నీ లోపలికెళ్ళి పీసీఎన్ఎల్ అనే ఆపరేషన్ ద్వారా పెర్క్యుటేనియస్ లిథోట్రిప్సీ అనే నెఫ్రోలిథోట్రిప్సీ అనేటువంటి ఆపరేషన్ ద్వారా ఆ రాళ్ళను చిన్న గొట్టం వేసి ఆ గొట్టంలో చిన్న కెమెరా వేసి కెమెరా ద్వారా రాళ్ళను బ్రేక్ చేసి తీసేస్తాం. అది రాళ్ళు పెద్దగా ఉంటాయి. రాళ్ళు చిన్నగా ఉంటే కనుక కింద నుంచి అంటే యూరిన్ పైప్ ద్వారా యూరిటర్ ద్వారా ఇలా వెళ్ళి ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్స్ ఉంటాయండి. అంటే బెండ్ అయ్యే స్కోప్స్ ఉంటాయి. ఆ బెండ్ అయ్యే స్కోప్స్‌తో రాళ్ళు ఎక్కడున్నా సరే చిన్న చిన్న రాళ్ళు ఉంటే కనుక ఆ రాళ్ళని ఆర్ఐఆర్ఎస్ అనే ఆపరేషన్ ద్వారా లేజర్ ద్వారా మనం దాన్ని బ్లాస్ట్ చేసేస్తాం. అయితే కిడ్నీలో పైపులోకి జారిన స్టోన్స్ అయితే కనుక పైన ఉంటే కనుక ఇదే ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్ వాడచ్చు. లేదంటే ఈ యూఆర్ఎస్ఎల్ అనే ప్రొసీజర్ ద్వారా మనం ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఈ స్టోన్స్ని బ్రేక్ చేయొచ్చు. కింద ఉన్న స్టోన్స్కి కూడా యూఆర్ఎస్ఎల్ అనే ఆపరేషన్ పనిచేస్తుంది. అది కూడా ఇలా స్కోప్తో మనం కింద నుంచి వెళ్ళి లేజర్ ద్వారా కానీ లేదా లిథోక్లాస్ట్ ద్వారా కానీ ఆ స్టోన్స్ని బ్రేక్ చేసి పౌడర్ చేసి తీసేస్తాం. జనరల్గా ఏ ఆపరేషన్ చేసినా కానీ జనరల్గా ఆపరేషన్ తర్వాత కిడ్నీలో స్టెంట్ అనేది పెడతామండి జనరల్గా. ఏమండి అదే బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి కనుక సిస్టోలిథోట్రిప్సీ అంటే జస్ట్ కింద నుంచి ఇలా వెళ్ళేసి ఈ బ్లాడర్లో స్టోన్స్ బ్రేక్ చేసి తీస్తాము. అవి బాగా పెద్దగా ఉన్నాయనుకోండి పైనుంచి అంటే పొత్తి కడుపులో చిన్న హోల్ పెట్టి డైరెక్ట్గా బ్లాడర్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి కాకుండా డైరెక్ట్గా బ్లాడర్లోకి వెళ్ళి ఆ స్టోన్స్ మనము బ్రేక్ చేస్తాం. దాన్ని పెర్క్యుటేనియస్ సిస్టోలిథోట్రిప్సీ అంటారు. సో ఈ రకంగా స్టోన్ సైజుని బట్టి, స్టోన్ లొకేషన్ బట్టి, అదేవిధంగా పేషెంట్ ఇతర కండిషన్స్ని బట్టి రకరకాల ఆపరేషన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ ఆపరేషన్స్. అంటే ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు ఇంటికి వెళ్ళిపోయే ఆపరేషన్స్ అనమాట. డే కేర్ ఆపరేషన్లో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద పెయిన్ ఉండదు, పెద్ద కోతలు ఉండవు, కుట్లు అసలే ఉండవు ఏమండి. సో పేషెంట్ కూడా సర్జరీస్ అయిన తర్వాత ఒక 1 or 2 days రెస్ట్ తీసుకుని మళ్ళీ వాళ్ళ పనుల్లోకి తిరిగి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. టేక్ కేర్.